కాకినాడ నగరంలోని జగన్నాథపురం అన్నమఘాటి సెంటర్లో గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. షష్ఠి సందర్భంగా శనివారం వేకువజాము నుండి భక్తులు భారీగా ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడమే కాకుండా స్వయంగా భక్తులు చేతుల మీదుగా స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా స్వామివారికి అభిషేకాలను నిర్వహించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు కొండబాబు గారు నా వెనకాతలుండి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయమని నాకు ఆశీర్వదించారు. ఆయన ఆదేశం ప్రకారం చక్కగా చేశాను. షష్ఠి మహోత్సవాలు ప్రతి మంగళవారం ఇక్కడ అన్నదానం చేస్తామండి. అలాగే పిల్లలు లేని వారికి పిల్లలు, కళ్యాణం కళ్ళలేని వారికి కళ్యాణం, ఇవన్నీ ఆ దేవుడు వరప్రసాదం అండి. బాగా చేస్తారు. సుబ్రహ్మణ్య స్వామి చాలా అందంగా ఉంటారు, చాలా కళగా ఉంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులు ఆయన చాలా ఆశీర్వదించుంటారు. కాబట్టి భక్తులందరూ ప్రతి మంగళవారం వచ్చి ఆయన ఒక ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. అలాగే 22వ తారీఖుని మహా అన్నదానం అండి, చాలా గొప్పగా జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చి చక్కగా ఆ ఆహారం భుజించి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ రోజు నుంచి 5 రోజులు సంస్కృత కార్యక్రమాలు జరుపుతాయి. ఈరోజు అతి బ్రహ్మాండమైన మందుగుడి సామాను కాల్తామండి. చక్కటి మందుగుడి సామాను 2 సర్పాలు అయ్యింది. కావున భక్తులు అందరూ వచ్చి చక్కగా అది కూడా తిలకించవలసిందిగా కోరుకుంటున్నాం.